అమరావతి ఉంటేనే బాగుంటుందమ్మా. వైజాగ్ దేనికి? వైజాగ్ అన్ని కంపెనీలు కానీ అన్నీ వచ్చినాయి. దానికి అసలు రాజధాని అవసరంలా. మన అమరావతికి 34,000 ఎకరాల పొలాలు ఇచ్చి అన్ని రోడ్లు వేసి ప్లాన్ గీసి దీనికి కావాలి అమరావతికి రాజధాని. వైజాగ్కి అవసరం లేదు రాజధాని. ఇప్పుడు ఆ రోజు మామూలుగా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పొలాలు అడిగితే అందరం కొంచెం సందేహించి తర్వాత పర్లేదు బాగా చేస్తాడు ఈ ముఖ్యమంత్రి గారు, మామూలుగా హైదరాబాదు విడిపోయింది కదా, మనకు రాజధాని ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరం పొలాలు ఇచ్చాం. పొలాలు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అది పాదయాత్ర చేస్తా ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారు కూడా ఇక్కడ చిచ్చు పెట్టడం ఇష్టం లేదు, ఇంత చిన్న రాష్ట్రాన్ని 34,000 ఎకరాల పొలం ఉండాల్సిందే, బాగుంటుంది, ఎస్ అని చెప్పి గవర్నమెంట్ చేంజ్ అయితే అన్నీ మంచి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, పిల్లలకు ఇప్పుడు నిరుద్యోగులు అయిపోయారు, వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని 5,000 జాబ్ ఇచ్చి వాళ్ళని బానిసల్లాగా చేసుకున్నాడు. అదిగాక ఉద్యోగం వస్తే ఇప్పుడు కంపెనీలు వచ్చినాయి అనుకోండి, ఎటువంటి వాళ్ళకైనా డిగ్రీ చదువుకున్న వాళ్ళకైనా 30-40 ఏళ్ళ శాలరీ. ఇప్పుడు పొలాలు ఉన్న రైతు కుటుంబాలకన్నా కూడా పేదరికలో ఉన్న వాళ్ళందరూ బాగా లబ్ధి పొందుతారు ఎక్కువ. రాజధాని అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ సిటీలో రైతులు ఎవరన్నా ఉన్నారా? లేరు కదా. అందరూ పొలాలు ఇచ్చిన వాళ్ళు ఉండరు కదా అక్కడ. ప్రతి ఒక్కళ్ళు మామూలుగా కంపెనీల్లో జాబ్ చేసేవాళ్ళు మరి ఎంత డెవలప్ అయింది హైదరాబాద్. డెవలప్ అయిన తర్వాత మనకి ఇది కూడా అంత డెవలప్ అయ్యేదాన్ని ఈ ముఖ్యమంత్రి గారు వచ్చి చేయనీయకుండా ఒక కక్ష సాధింపు చర్యగా అతనికి ప్రభుత్వం రాజధాని చేద్దామని కానీ పరిపాలన చేద్దామని ఉద్దేశంతో రాలేదు. ఒక కక్షపూర్వకంగా గత ముఖ్యమంత్రి మీద కక్ష పెట్టుకొని ఇక్కడ రాజధాని లేకుండా చేయాలని ఎన్నో రకాలుగా ఎంతో ఇదిగా చేశాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పరిపాలన చూశారు కదా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి పరిపాలన చూశారు. అంతకుముందు ఈయన బాగా చేస్తే ఈయన గౌరవించి మార్చుకోవాల్సిన పని లేదు కదా. ఈ 5 సంవత్సరాల్లో ఒక ఇటుక పెట్టి కానీ ఒక ఏది చేయనప్పుడు మరి అంత గత ముఖ్యమంత్రి పరిపాలనే కొంచెం బాగుంది, ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి పరిపాలన అంతా అవకతవకలుగా ఉందని ఆలోచిస్తారు. జనంలో మార్పు వస్తుంది, అందరూ ఓట్లేస్తారు. సమయం చూసి చెప్పుకోలేకపోయినా కొంత భయంతో చెప్పలేక కొంతమంది ఉంటారు, చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సమయానుకూలంగా అందరూ ఓట్లేసి గెలిపిస్తారు.